నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఎంతో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ ఆనియన్ పకోడీ. దీన్ని చేయటం చాలా సులభం, అలాగే కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసి వేడి చేసుకోవాలి. ఒక గిన్నెలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని దీనిలో సరిపడా ఉప్పును వేసుకోవాలి. చిటికెడు పసుపు, అలాగే దంచుకున్న ధనియాలని, అలాగే వాముని చేతిలో వేసుకొని ఇలా నలుపుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద, కొద్దిగా కరివేపాకు, వీటన్నింటినీ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిలో 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండిని వేసుకోవాలి. ఇందులో 1 కప్పు శనగపిండిని వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఇందులో చాలా తక్కువ నీరు పడతాయి. కొద్దిగా నీరును పోసుకొని గట్టిగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని వేడివేడి నూనెలో చిన్న ముద్దలుగా వేసుకోండి. మరీ పెద్దవిగా వేసుకుంటే ఉడకవు. ఇలా వేసుకుని 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకొని ఎర్రగా ఫ్రై అయిన వాటిని జాలీతో తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, కరకరలాడే ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. ఈ ఆనియన్ పకోడీని స్నాక్స్గా అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అన్నంతో సైడ్ డిష్గా కూడా తీసుకుంటారు. కూర ఏమీ లేకపోయినా ఈ పకోడీలు ఉంటే చాలు, చక్కగా తినేయవచ్చు. వీటిని నేను చూపించిన విధంగా తయారు చేసుకొని చూడండి. క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి.